నమస్కారమే. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. మొదటిసారి కరీంనగర్లో ప్రెస్ మీట్లో పాల్గొంటా ఉన్నాను. తల్లిగారు ఊరు, అత్తగారు ఊరు. ఆనందంగా ఉంది మీ అందరిని కలిసి కూడా. థ్యాంక్ యూ మీ అందరు వచ్చినందుకు. గత 6 నెలల నుంచి మన రాష్ట్రంలో ఏం నడుస్తుంది? లీకులు, సాకులు, ఏమన్నా అడిగితే తిట్లు. ఇది తప్ప అభివృద్ధి అంటే రైతు బంధు అంటే చెప్పుతో కొడతాం, సంక్షేమం అంటే తిట్లు. ఇవాళ ఇంకొక స్కాములు బయటపెట్టిన కొద్దీ మళ్ళీ కొద్దిగా లీకులు స్టార్ట్. మీరు గత 6 రోజుల నుంచి చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీని నేను చిన్న ఉన్నప్పటి నుంచి అందరూ చెప్పేవాళ్ళు, ఆ పార్టీ పేరు కాంగ్రెస్ కాదు, స్కామ్గ్రెస్ రా బాబు అని చెప్పి మేము చదువుకుంటప్పుడు చెప్పేవారు మాకందరూ. దానికి తగ్గట్టుగానే గత 6 రోజుల నుంచి ఏం జరుగుతూ ఉంది అంటే మీ అందరి కళ్ళ ముందర కనబడింది. వాళ్ళు విత్డ్రా కూడా చేసుకున్నారు. ఇవాళ వడ్ల స్కామ్ మీ అందరికీ అర్థమైంది ఏం చేసినారో కూడా. మన వడ్లేమో చీప్గా అమ్ముతారు, కొనాల్సిన సన్న వడ్లేమో కాస్ట్లీగా కొంటారు. 42 రూపాయలు దొరుకుతున్న వడ్లని 57 రూపాయలకు కొంటారు. 2200కు అమ్మాల్సిన వడ్లనేమో 1850 నుంచి 1900కు అమ్మేస్తారు. ఈ స్కామ్ బయటపడింది. నిజానికి మీరు చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వారు ఒప్పుకున్నారు, మేమేమి ఇప్పుడు ఇంకా డబ్బులు తీసుకోలేదు, ఇంకేం చేయలేదు. అంటే ఏంటంటే మళ్ళీ మన స్కామ్ బయట పెట్టాం కాబట్టి వెంటనే వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. అది చేస్తూ ఏం చేయాలి మరి నెక్స్ట్? మళ్ళీ నిన్న ఇంకొక స్కామ్ బయటపడింది. ఒక వారం రోజుల క్రితమే ఎక్సైజ్ శాఖ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏ ఒక్కరికి మేము పర్మిషన్ ఇవ్వట్లేదు కొత్త లిక్కర్కి, ఇక్కడ మేము ఇది వీళ్ళు కాజ్ చేసిన షార్టేజ్, కృత్రిమ షార్టేజ్ని కాదు ఇది అని చెప్పినారు వాళ్ళు. కానీ మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఏం జరిగిందో. ఒక కంపెనీ వాడు డైరెక్ట్ స్టాక్ ఎక్స్చేంజ్లోనే డైరెక్ట్గా పెట్టిండు. ఏమని పెట్టిండు? మేము తెలంగాణకి లిక్కర్ సప్లై చేస్తున్నాము కొత్తగా అని చెప్పి పెట్టిండు. ఇక్కడేమో మంత్రి గారు అసలు ఎవరికి మేము పర్మిషన్ లేదంటాడు, అక్కడేమో ఆ కంపెనీ వాళ్ళేమో అని చెప్పి డైరెక్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ చెప్పింది కాబట్టి అది మనకు లీక్ బయటకు వచ్చింది, ఆ మెసేజ్ బయటకు వచ్చింది. సో ఇప్పుడు అర్థమైందా మీకు గత 2 నెలల నుంచి వీళ్ళు లిక్కర్ ఎందుకు షార్టేజ్ తీసుకొచ్చినరో. మళ్ళీ బూము, బ్యాంగ్ 1000, 10,000 ఏం జరుగుతుంది దీంట్లో? సింపుల్, పెద్ద కంపెనీ లాంటి వాళ్ళు ఎవరు వీళ్ళకి రూపాయి ఇయ్యరు, కమిషన్ ఇవ్వరు దీంట్లో. వీళ్ళకి ఏంది ఈ బూమ్ బ్యాంగ్ అంటే 1000 కోట్ల స్కామ్. మామూలు స్కామ్ కాదు ఇది, 1000 కోట్ల స్కామ్. మొన్న రైస్ స్కామ్ చూసినారు, అదొక 1000 కోట్ల స్కామ్. మరి అన్నిటికీ ఏం చేయాలి? వెంటనే మరుసటి రోజు ఒక లీక్ పెట్టాలి. మళ్ళీ ఏం లీక్? మళ్ళీ ఏమన్నా అంటే ఈ మధ్య ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకులు పెట్టడం. అది కూడా అంత బాధాకరం అంటే సబ్జుడిస్లో ఉంది, ఇన్వెస్టిగేషన్లో ఉంది అది. దాని గురించి కావాలని ఒక లీక్ నిన్న. ఏం చేస్తా ఉన్నారు అసలు? తెలంగాణ ప్రజల దృష్టి మరచుడు, కంప్లీట్గా దృష్టి మరచుడు. ఎవరో 4 పేర్లు లీక్ చేస్తారు, మళ్ళీ వీళ్ళు కూడా ఉన్నారంట, వీళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయంట అని చెప్పేసి కంప్లీట్లీ దృష్టి మరుస్తారు. సో దయచేసి కాంగ్రెస్ పార్టీ నేను ఏం కోరుతా ఉన్నానంటే మీ పని చేయండి. మీరు ఏం చేస్తా ఉన్నారు? ఫోన్ ట్యాపింగా? ఎస్. మీరు ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టినారా? ఎస్. నిజాలను బయట పెట్టండి. లెటస్ గో టు ద కోర్ట్, లెటస్ ఫైట్ ఇట్ అవుట్. ఇప్పుడు ఇంతకుముందే ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు, మళ్ళీ చెప్పినారు, దాంట్లో మాకేమో సంబంధం లేదు, ఏమైనా సంబంధం ఉంటే మేము వీ విల్ అబైడ్ బై ద కోర్ట్ అని చెప్పి కూడా చెప్పినారు. కావాలని రోజు పొద్దున వాళ్ళని పావులా వాడుకొని ఒకరోజు హరీష్ రావు గారి పేరు చెప్పడము, ఒకరోజు కేసీఆర్ గారి పేరు చెప్పడము, వీళ్ళు కూడా దీంట్లో మాతో చేయించారని చెప్పడము, ఎవరి మీద బురద జల్లడము, రూలింగ్ ప్రభుత్వం మీద బురద జల్లడం తప్ప, అంతకుముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లడం తప్ప ఇంకొక పని చేయట్లేదు ఈ ప్రభుత్వం. ఎప్పుడు చూసినా కూడా ఒక లీక్. ఏమైందయ్యా కాంగ్రెస్ పార్టీ మీరు మళ్ళీ స్కాములు మొదలుపెట్టిన అప్పుడే 6 నెలల్లోనే ప్రజలు మీ మీద తిరగబడతా ఉన్నారంటే ఇంకొక కొత్త లీక్. ప్రజల దృష్టి మర్చాలి. నిన్న ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు కనీసం ఈ వడ్ల స్కామ్ గురించి మాట్లాడరు, లిక్కర్ స్కామ్ గురించి, ఈ ఆల్కహాల్ స్కామ్ గురించి మాట్లాడరు, డూప్లికేట్ ఆల్కహాల్. నిన్ననే మా ఫ్రెండ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఉంటాడు, లివర్ స్పెషలిస్ట్ ఉంటాడు, మీ అందరూ తెలుసు కదా, నేను డాక్టర్ అని. లివర్ స్పెషలిస్ట్ ఫోన్ చేశాను నిన్న, నీ బిజినెస్ బాగా పెరిగిపోయిందిరా బాబు అని చెప్పిన. ఎందుకు సంజయ్ అని అడిగిండు ఆయన. ఎందుకు అంటే ఏమి లేదు,
వచ్చింది గుడంబ వచ్చేసింది రాష్ట్రానికి, దొంగ ఆల్కహాల్ వచ్చేసింది, గుడంబ వచ్చేసింది. మన ముఖ్యమంత్రి గారు గుడంబ తీసుకొచ్చినాడు మళ్ళీ తెలంగాణలోకి. కేసీఆర్ గారు అప్పుడు గుడంబ ఉండకూడదని బ్యాన్ చేస్తే మళ్ళీ ఈయన తీసుకొచ్చినాడు. ఈ లిక్కర్ కంపెనీలు ఏవైతే నేను వచ్చినాయో అంతకుముందు 25 మంది ఈ లిక్కర్ కంపెనీలో లిక్కర్ దాగి చనిపోయినారు ఆల్రెడీ. ఆ సేమ్ కంపెనీని వాళ్ళు నిన్న తీసుకొచ్చినారు. తీసుకొచ్చింది నేను పొద్దున వెంటనే అది కూడా ఎట్లా బయటకు వచ్చింది, ఆ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్లో అప్లికేషన్ పెట్టుకుంటే స్టాక్ ఎక్స్చేంజ్లో మేము తెలంగాణలో లిక్కర్ సప్లై లిస్టెడ్ కంపెనీ కాబట్టి స్టాక్ ఎక్స్చేంజ్లో వాళ్ళు అప్డేట్ చేసినారు మేము తెలంగాణలో లిక్కర్ సప్లై చేస్తామని. 4-5 రోజుల క్రితమే ఇక్కడ ఎక్సైజ్ శాఖ మంత్రి గారు ఏమీ సంబంధం లేదు మాకు, మేము ఎక్కడ ఒక కంపెనీ కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు మేము అని చెప్పినారు. సో ఎంత భయంకరమైన లిక్కర్ స్కాము. ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు? ఇప్పుడు మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. దాన్ని ప్రశ్నిస్తే మళ్ళీ సాయంకాలం ఇంకో కొత్త లీక్. ఆయన ఫోన్ ట్యాప్ చేసినారు, ఈయన ఫోన్ ట్యాప్ చేసినారని ఇంకో కొత్త లీక్ సాయంకాలం కల్లా. సో దయచేసి మిమ్మల్ని ఏం కోరుతా ఉన్నానంటే, ఎవరి మీదన్నా మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే, మీకు ఎక్కడన్నా నిజాలు బయటపడితే మీరు వాళ్ళ మీద కేసు పెట్టండి, వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్తా ఉన్నాం కదా. మీ చేతుల్లో ఉంది కదా, మీ వాళ్ళే కదా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. సో దయచేసి ఈ పనులు కాకుండా ప్రజల మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. రైస్ స్కామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులని కడుపు కొట్టిండ్రు. మొన్నటి వరకు కూడా 500 ఎన్ని రేవంత్ రెడ్డి గారు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అన్నమాట, ఎన్ని వడ్లైనా పండించుకోండి మీరు, 500 రూపాయల బోనస్ ఇచ్చే బాధ్యత నాది అని అమ్మతోడు అనడలో తెలియదు నాకు, కానీ మళ్ళీ అన్ని ప్రామిస్ చేసినట్టు ఇది కూడా ప్రామిస్ చేసినట్టున్నాడు. నిన్నగాక మొన్న మన రాష్ట్రంలో 99.9% పండేది దొడ్డు వడ్లే, 0.1% పండేది సన్నవడ్లు. సన్నవడ్లకు మార్కెట్ కూడా డైరెక్ట్ ప్రైవేట్ మార్కెట్ ఉంటుంది, గవర్నమెంట్కి అసలు అవసరం కూడా లేదు అమ్మాల్సింది. కాకపోగా ఏమంటారన్నారు, వాళ్ళకి 500 రూపాయలు ఇస్తామని రైతుల కడుపు కొట్టిండ్రు. అది కొట్టడం కాకుండా రైతుల నుంచి కొన్న రైస్ని మనం 2100 కొంటే దాన్ని 1800కు అమ్మడానికి ప్లాన్ చేసినారు. మీరే టెండర్లు పిలిచినారు. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో బ్లాక్ లిస్ట్ చేసిన కంపెనీకి కూడా పిలుచుకొచ్చి వాళ్ళతో టెండర్ వేయించి వాళ్ళకి 1800 రూపాయలకు అమ్మేసినారు. మళ్ళీ సన్న బియ్యం కొనాలి అని చెప్పేసి 42 రూపాయలు ఉన్న సన్న బియ్యాన్ని 57 రూపాయలు కొంటారు మీరు. ఈ స్కామ్ బయటపెట్టగానే మళ్ళీ ఒక లీక్ సాయంత్రం పూట. దయచేసి ప్రజల పక్షాన నిలబడండి మీరు. మీకు ప్రభుత్వంలో ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, ఈసారి మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టినారు. ఇంకా వీళ్ళ ప్రతి ఒక్క జాతకం ఇంకొక 2-3 నెలలు అవుతే కాంగ్రెస్ పార్టీ జాతకం బయటపడుతుంది. ఏం చేసినారు మొన్నగాక మొన్న కాళేశ్వరం గురించి లొల్లి చేసినారు మన ఎలక్షన్ల కంటే ముందు. ఇది అసలు రిపేర్ చేయనీకి రాదు, ఇది ఏమీ చేయనీకి రాదు అని చెప్పేసి ఇవాళ మీ అందరికి కూడా బయటపడింది. ఎలక్షన్లు అయిపోగానే దాన్ని రిపేర్ చేయవచ్చు, చిన్న ప్రాబ్లం అని చెప్పి బయటకు తెలిసిపోయింది. ఆల్రెడీ రిపేర్లు కూడా స్టార్ట్ చేసింది. సో ఇది వీళ్ళు చేస్తున్న అరాచకాలు, ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు పనులు, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటా ఉంది కాంగ్రెస్. మళ్ళీ కాంగ్రెస్ జాతకం అంతా బయటపడింది. మళ్ళీ కేవలం 5 నెలల్లో మేము నిన్నగాక మొన్న వరంగల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లో తిరుగుతూ ఉంటే ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ప్రచారం చేయట్లే. అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేవలం డబ్బులు పంచుతా ఉన్నారు ఎలక్షన్లో. ఎందుకు ప్రచారం చేయట్లే అంటే ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితికి వచ్చింది కాంగ్రెస్ పరిస్థితి. హాస్పిటల్ పోయినా నేను, హాస్పిటల్ పోతే డాక్టర్లు చెప్తా ఉన్నారు, సార్ 10 ఏళ్లలో ఒక్కరోజు వాటర్ ట్యాంక్ లేకుండా మా హాస్పిటల్ నడిచింది సార్, ఇప్పుడు వాటర్ ట్యాంకులు తీసుకొచ్చిన పరిస్థితి వచ్చింది సార్ అని. సార్ 10 ఏళ్లలో ఏ రోజు మా జనరేటర్లు ఆన్ చేయలేదు, మళ్ళీ జనరేటర్లు ఆన్ చేసి చచ్చిపోతా ఉన్నాం సార్ అని చెప్పి అక్కడ డాక్టర్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. కరెంట్ ఏదంటే ఒక లీకు, నీళ్ళు ఏవంటే ఇంకో పిచ్చి లీకు, రైస్ స్కామ్ ఏంది అంటే ఇంకో లీకు, ఈ ఆల్కహాల్ స్కామ్ ఏంది అంటే ఇంకొక లీకు. ఇది తప్ప ప్రజల్ని దోచుకోవడం తప్ప, ప్రజల్ని తప్పుదారు పట్టడం తప్ప, ప్రజల దృష్టి మరల్చడం తప్ప కాంగ్రెస్ పార్టీ ఒక్క పని చేయట్లేదు. ఏమనంటే ఫోన్ ట్యాపింగ్ అంటారు. మొన్నటి వరకు కాళేశ్వరం అయిపోయింది, కాళేశ్వరం ముచ్చట అయిపోయింది. ఇంకొక 15-20 రోజులైతే ఈ ఫోన్ ట్యాపింగ్ ముచ్చట అయిపోతుంది. ఎట్లాగో ఈ ప్రభుత్వం కూడా వాళ్ళకు కూడా తెలిసిపోతుంది ఏం లేదని చెప్పేసి, ప్రజలకు కూడా తెలుస్తుంది. దయచేసి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే
ప్రజల పక్షాన పని చేయండి. రైతులు అష్టగొస్తా పడతా ఉన్నారు. ఆల్రెడీ రైతుల ఆత్మహత్యలు వచ్చినాయి మీరు వచ్చిన తర్వాత. పెన్షన్ ముచ్చట లేదు, రైతు బంధు ముచ్చట లేదు, రైతు భరోసా ముచ్చట లేదు, రైతు రుణమాఫీ ముచ్చట లేదు. ఒక్క మాట మాట్లాడు. ఇక తర్వాత రెండో విషయం, మా కొరుట్ల కాన్స్టిట్యున్సీ వరకు వస్తే, నిన్న ప్రముఖ సీనియర్ రాష్ట్ర నాయకుడు, ప్రముఖ సంఘ సంస్కర్త, ప్రముఖ విద్యావేత్త అయినటువంటి నరసింహరావు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టినారంట. ఫస్ట్ అబద్ధం చెప్తా మీ అందరికి కూడా. నిన్న ప్రెస్ మీట్ పెట్టి వారి గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ ప్రెస్ మీట్ పెట్టి నేను మొన్న 2వ పొజిషన్ వచ్చాయని చెప్పాడంట మా కాన్స్టిట్యున్సీ, కొరుట్ల కాన్స్టిట్యున్సీలో. మీకు చిన్న స్టాటిస్టిక్స్ చెప్తా మీకు. 2009లో కాంగ్రెస్ వేవ్, అప్పుడు మీకు అందరు గుర్తుంది కావచ్చు. 2009లో రాజశేఖర రెడ్డి గారి వేవ్లో, అప్పుడు వీరి తండ్రి గారు మా దగ్గర మంత్రివర్యులు. కాంగ్రెస్ గాలిలో కూడా వీరు 17,000 ఓట్లతో ఓడిపోయినారు 2009లో, వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తున్నప్పుడు. 2010లో 70,000తో ఓడిపోయినారు బై ఎలక్షన్లో. 2014లో కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 2014లో వీరు నరసింహరావు గారు 22,000 ఓట్లతో ఓడిపోయినారు. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన ఎలక్షన్లు ఇవన్నీ కూడా. 2018లో 32,000తో ఓడిపోయినారు 2018లో. మొన్న 2023 ఎలక్షన్లో కనీసం సెకండ్ ప్లేస్ కూడా రాలే ఆయన, కనీసం సెకండ్ ప్లేస్ కూడా రాలే. నాకు ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎంత చెప్పనీకి బాధ, పెద్ద మనిషి గురించి మాట్లాడలేం, కానీ కనీసం ఆలోచన లేదానికి. ఆయనే చెప్తా ఉన్నాడు ఫోన్ ట్యాపింగ్ వల్ల ఓడిపోయినామని. ఆయనే చెప్పినాడు నా పక్కన ఉన్న కవ్వంపల్లి సత్యనారాయణ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని. మరి కవ్వంపల్లి వారు గెలిచినారు కదా ఎలక్షన్. మేము అదే ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే రాష్ట్రం అంతా గెలిచేవాళ్ళం కదా. అదే ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే, ఫోన్ ట్యాపింగ్ వల్ల ఓడిపోతే మీరు అన్ని చోట్ల ఓడిపోయేవారు. మరి మీరు అంత ఆలోచన కూడా లేదానికి. మొన్న ఎలక్షన్లో డిస్టెంట్ థర్డ్, ఆల్మోస్ట్ డిపాజిట్ పోయినట్టుంది నాకు తెలిసి. ఏదో డిస్టెంట్ థర్డ్, 2వ పొజిషన్ అక్కడ అరవింద్ ధర్మపురి గారు వచ్చింది. ఈయన డిస్టెంట్ థర్డ్. అసలు కనీసం ఆయనకి 5వసారి ఎలక్షన్లో, మామూలుగా మేము పక్కన చూసినాం చాలామంది 4-5 సార్లు ఓడిపోయిన వాళ్ళు ఈసారైనా గెలిచినారు. ఈ మనిషి 5వసారి కనీసం డిపాజిట్ నాకు తెలిసి 30,000-35,000 ఓట్లేదు వచ్చినాయి. డిస్టెంట్ థర్డ్. సెకండ్ ఏమో అరవింద్ ధర్మపురి గారు మా కాన్స్టిట్యున్సీలో, ఈయన ఎక్కడో డిస్టెంట్ థర్డ్ వచ్చినాడు. ఈయనంట ఫోన్ ట్యాపింగ్ వల్ల ఓడిపోయినా నేను కేసీఆర్ పని పడతా. కేసీఆర్ కంటే ఈయన డీజిల్ పోసిండంట 89లో. అంటే ఈయన కేసీఆర్ డీజిల్ పోసిండంట. కేసీఆర్ గారు 87 నుంచి 89 వరకు ఆయన ఆల్రెడీ అప్పుడు డ్రౌట్ రిలీఫ్ మినిస్టర్ కూడా. మీ అందరికి తెలుసో తెలియదో, ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్లో అప్పుడు డ్రౌట్ వస్తే డ్రౌట్ రిలీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు. ఆయన అప్పటికే ఎమ్మెల్యే, ఆయన మంత్రిగా చేసిన అప్పటికి. ఈయన వచ్చాడ 89లో కేసీఆర్ గారు డీజిల్ పోసిండంట. మీరు అందరికి అనుకోండి, ఈయన మొన్నటి వరకు 2,000 వరకు ఈయన స్కూటర్ మీద తిరుగుతుండే. ఈయనంటే ఈయన పెట్రోల్లో డీజిల్ పోసిండంట, ఈయన కార్లో డీజిల్ పోసిండంట. సో దయచేసి ఒక మెడికల్ వర్డ్ వాడుతున్నానే, మీరు తర్వాత కావాల్సి గూగుల్ చేసుకోండి. నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంటుంది ఒకటి. అంటే ఇక డాక్టర్ కాబట్టి అప్పుడప్పుడు కొన్ని చెప్పాలి కాబట్టి మీకు. నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ అని ఉంటుంది. అంటే ఏంది అంటే, నేను గొప్పోడిని, నేను చాలా మహానీయుడిని, నేను అది అనుకుంటారు వాళ్ళు చాలామంది. కొందరు ఉంటారు, మీకు తెలుసుంటారు కొందరు. దాన్నే నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ అంటారు దాన్ని. నేను గొప్పోడిని, నేను రాష్ట్రంలో పెద్ద నాయకుని కాబట్టి నా ఫోన్ ట్యాప్ చేసిండ్రు అని చెప్పుకున్నాడంట నిన్న. ఆయన జీవితంలో మీరు ఎప్పుడు విన్నారానే ఒక ఉద్యోగం ఇప్పించిండో, ఒక మంచి పని చేసిండో. సరే, వారి తండ్రి గారి గురించి మనం మాట్లాడొద్దు. పెద్దలు వారి మంత్రి గారు ఉండే, వారు నిజంగానే పెద్ద నాయకుడు ఉండేవారు. అది గుర్తొస్తా ఉంది నేను మాట్లాడుతూ ఉంటే. ఏమనంటే మా నాన్నగారు అంటాడు, మంచిగా మీ నాన్నగారి గురించి మాట్లాడి నీ గురించి ఇప్పుడు మాట్లాడక. ఎందుకంటే చిన్నప్పుడు మాకు సామెత ఉండేది, పండిత పుత్ర. ఇక దాని తర్వాత నేను చెప్పా, మీరు రాసుకోండి. మీరు పండిత పుత్ర అని చెప్పేది. డిస్టెంట్ థర్డ్ పొజిషన్ వచ్చిండే 5వసారి ఎలక్షన్లో. 5 సార్లు కంటిన్యూస్ ఓడిపోయింది. డిస్టెంట్ థర్డ్ 5వసారి వచ్చిందంటే ఎందుకు చెప్తానంటే, నన్ను రాజీనామా చేయమన్నాడు. నేను చేయమంటే చేస్తే రాజీనామా. ప్రజలు నేను రాళ్లతో కొడతారా బాబు. ఒకప్పుడు కనీసము ఈయన పేరు ఎలక్షన్ రాజా అని ఉండేది. ఎలక్షన్ రాజా అంటే ఎలక్షన్లకు వస్తాడు పోతాడని ఎలక్షన్ రాజా మా కాన్స్టిట్యున్సీలో. ఈసారి కలెక్షన్ రాజా అయిపోయింది మావాడు. పొద్దున్న లేస్తే కలెక్షన్ మొదలుపెట్టింది. ఈసారి అందరిని బెదిరియాలి, రైస్ మిల్లర్ని బెదిరించి పార్టీలో జాయిన్ చేయించుకోవాలి. ఇవి తప్ప ఒక మంచి మాట మాట్లాడేది లేదు. ఇంకొక మాట మాట్లాడిందంట, ఖాదీ బోర్డు గురించి మాట్లాడినంట. నేను వారిని దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీ ప్రభుత్వమే ఉంది, ఆ ఖాదీ బోర్డు గురించి ఏమైనా ఉంటే మా నాన్నగారి మీద మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే ఏమైనా ఉంటే మీరే ఎంక్వైరీ చేయించుకోండి. దానికంటే బాధాకరం ఏంటంటే
అక్కడ నిన్న ఒక ఎంపీపీ గారిని తిట్టినంట, అక్కడ సంబంధించిన ఎంపీపీ గారిని తిట్టినంట, కొడిమ్యాలకు సంబంధించిన ఎంపీపీ గారిని తిట్టినంట. ఆయనకు తెలియని విషయం ఏంటంటే ఆ ఎంపీ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయింది. ఆ ఎంపీ గారు సరే ఆయన లంగ పని చేసిన తిట్టినాం కదా, మరి ఆయన కూడా నీ పార్టీలో ఉన్నాడు కదా, నేను తిట్టినామంట ఆయన కూడా నీ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు. మరి నువ్వేమి యాక్షన్ తీసుకుంటావో తీసుకో. ఏమన్నా ఎవిడెన్స్ ఉన్నా, ఏమన్నా ప్రూఫ్ ఉన్నా దయచేసి ముందలు పెట్టు, నేను కూడా నీకు సహకరిస్తా. నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి మా నాన్నగారి మీద తప్పు ఉంటే నేను కూడా నీకు సహకరిస్తా అని చెప్తున్నా కదా. మూర్ఖత్వ మాటలు, పిచ్చి మాటలు. నువ్వు అసలు అన్నిటికంటే బాధాకరం ఏంటంటే వీళ్ళకి రాజకీయం జీవితం అంటే, జీవితం అంటే ఏంది? తినే తిండి కూడా రాజకీయంలోకి వస్తుంది వీళ్ళకి. ఏ రోజు ఏ పని చేయలే. నరసింహరావు గారు ఇప్పటివరకు ఒక జాబ్ చేసిన విషయం విన్నారా మీరు ఎప్పుడన్నా? ఉద్యోగం చేసిన విషయం విన్నారా? కృష్ణారావు గారు ఇప్పటివరకు వాళ్ళ తమ్ముడు కృష్ణారావు ఒక ఉద్యోగమో, ఒక సద్యోగమో, ఒక చదువో, సంధ్య ఉందని విన్నారా ఇప్పటివరకు మీరు ఎప్పుడన్నా? వీళ్ళు వచ్చి కేసీఆర్, హరీష్ రావుని, కేటీఆర్ని తిడతా ఉన్నారు. వీళ్ళు జీవితంలో ఇదే చెప్పినా కదా, నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ అంటారు దీన్ని. నిజంగా నువ్వు ఏం సాధించినావు అని పెద్దోళ్ళని తిట్టడం ఒక అలవాటు అయిపోయింది. నేను పెద్దోళ్ళకి పెద్దోళ్ళని తిట్టాలి. కేసీఆర్ గారు ఓటమెరుగని నాయకుడు, హరీష్ రావు గారు ఓటమెరుగని నాయకుడు, కేటీఆర్ గారు ఓటమెరుగని నాయకుడు. నువ్వు కేవలం ఓటమి చూసిన నాయకుడు. నువ్వు ఓటమి తప్ప ఇంకోటి చూడలే నువ్వు లైఫ్లో. కంటిన్యూస్గా 5 ఎలక్షన్లు మా కొరుట్ల కాన్స్టిట్యున్సీలో ఓడిపోయినాం. కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజలు ఎంత ఘోరమైన రిజల్ట్ ఇచ్చిన మొన్న అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా నీకు కనీసం డిపాజిట్ దగ్గర కూడా రాలేని క్యాండిడేట్ నువ్వు వచ్చి స్పీచ్లు పెట్టి కేసీఆర్ని తిట్టడము, కేటీఆర్ని తిట్టడము, పెద్ద మనుషులు లేదు, ఏమీ లేదు, వయసుకు సంబంధం లేదు. నా తిట్టనికి రాదా? ఇప్పుడు నేను కూడా తిట్టవచ్చు, మిమ్మల్ని తిట్టవచ్చు ఇష్టం వచ్చినట్టు, మీ నాన్నగారిని తిట్టవచ్చు నేను కావాలంటే. అది మా సంస్కారం కాదు. దయచేసి మీ సంస్కారం కొద్ది నేర్చుకోండి. ఎందుకంటే మీరు ఏ రోజు చదువుకోలేదు కాబట్టి సంస్కారం లేదు మీకు. అది మా బాధ. కొద్దిగా మంచిగా బ్రహ్మాండమైన 2 పిల్లలు ఉన్నారు, బాగా చదువుకున్న పిల్లలు ఉన్నారు మీకు. వాళ్ళ దగ్గర నేర్చుకోండి సంస్కారం, వాళ్ళు నేర్పిస్తారు మీకు. సో దయచేసి మిమ్మల్ని మీరు పెద్ద నాయకుడిలాగా ఊహించుకొని, మిమ్మల్ని మీరు గొప్పగా ఊహించుకొని, మిమ్మల్ని మీరు నేను ఏదో పెద్ద నాయకత్వం వహించినా నన్ను చూసి కేసీఆర్ భయపడినంట. ఆయన చూసి మీకు జోక్లాగా అనిపించలేదు? ఆయన ఏమనుకోవద్దు కానీ మీరు అందరు మిమ్మల్ని అడుగుతానే, మిమ్మల్ని కూడా జోక్లాగా అనిపించలేదు మాట్లాడితే. ఆయనంట కేసీఆర్ ఈయన చూసి భయపడినంట. భయపడి ఈయన మీద ఏమీ లే. అక్కడ వాళ్ళ లోపల అరెస్ట్ అయిన 4 పోలీసులను పట్టుకొని వాళ్ళని పావులుగా వాడుకొని వాళ్ళని ఎవరో ఒక పేరు లీక్ చేయాలంటే మా జోకర్ పేరు కూడా లీక్ చేసింది ఆయన. అంతే తప్ప ఈయనంటే కేసీఆర్ చూసి భయపడంటే ఈయన మీద ఫోన్ ట్యాప్ చేయించిండంటే ఈయనకి ఏం తెలుస్తుంది? ఈయన దగ్గర ఫోన్ ట్యాప్ చేసినవి కూడా ఈయన నాయకుడు, ఈయన ఒక ఫోన్ ట్యాప్ చేస్తారు ఈయన. సో దయచేసి దృష్టి మనుషులు తప్ప ఏమీ లేదు. ఈ ఫోన్ ట్యాపింగ్ ముచ్చట పక్కన పెట్టండి ఫస్ట్. ఇప్పుడు మీరందరినీ కూడా మీ అందరినీ ప్రెస్ మిత్రులను కోరుతా ఉన్నా, తెలంగాణ 60 ఏళ్ల దరిద్రాన్ని కేసీఆర్ గారు 10 ఏళ్ళకి అడిగేసిండ్రు. 60 ఏళ్ల దరిద్రాన్ని కేసీఆర్ గారు 10 ఏళ్ళకి అడిగినరు. మంచి బ్రహ్మాండమైన భవిష్యత్తున్న తెలంగాణని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల్లో మళ్ళీ దరిద్రం పాలు చేసింది. 6 నెలల్లో మళ్ళీ వినాశనం చేస్తూ ఉన్నారు వీళ్ళు. సో దయచేసి మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నా ప్రెస్ మిత్రులందరినీ, మన పిల్లల భవిష్యత్తు ఇది, మన తెలంగాణ సమాజం భవిష్యత్తు ఇది. మనం ప్రశ్నించకపోతే వీళ్ళు రేపు పొద్దున వచ్చే మన తెలంగాణని భ్రష్టు పట్టిస్తారు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వీళ్ళు ఒక్క పని చేయట్లేదు. కంపెనీలు వాపసు పోతా ఉన్నాయి, ఉద్యోగాలు తగ్గిపోతా ఉన్నాయి. మొన్న ఒక సెమీ కండక్టర్ కంపెనీ పోయింది, సరే అది 10,000 ఉద్యోగం ఒకటి అనుకోండి. సెమీ కండక్టర్ చుట్టూ ఎన్ని కంపెనీస్ వస్తాయంటే మామూలుగా లక్షల ఉద్యోగాలు వచ్చేవి. ఆ కంపెనీ వెళ్ళిపోయింది గుజరాత్కి. ఇంకో కంపెనీ చెన్నైకి పోయింది. కరెంటు లేక చాలా కంపెనీలు మూతపడుతున్నాయి. ఉదాహరణకు చెప్పిన మీకు హాస్పిటల్ చచ్చిపోతా ఉన్నారు హాస్పిటల్, డీజిల్ పోసుకోలేక, జనరేటర్ నడిపలేక. అది అన్ని బిజినెస్లకు అదే అవుతుంది. ఇవి మనం ప్రశ్నించాలి మనందరం కూడా. లేకపోతే తెలంగాణ సమాజం భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్తు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఇలా కొనసాగితే తప్పకుండా మన పిల్లలకు కష్టాలు పాలవుతాయి. సో దయచేసి మా ప్రెస్ మిత్రులను కూడా దీంట్లో మీరు కూడా ప్రశ్నించాలని చెప్పి మీ అందరినీ కోరుతూ, మళ్ళొకసారి మీరందరూ వచ్చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే వినబడలేదు, ఒకసారి మళ్ళీ అడిగింది. సీనన్న నన్ను గెలిపియని కానీ కాదే, ఇప్పుడే చెప్పినా నేను 2009లో కాంగ్రెస్ గాలిలో ఆ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ నాన్న మంత్రి అప్పుడు, వాళ్ళ నాన్న అప్పుడు మంత్రివర్యులు అప్పుడు. ఆ టైంలో 17,000 మెజార్టీతో గెలిచినాం. ఆ నెక్స్ట్ ఎలక్షన్లో 70,000 మెజార్టీతో గెలిచినాం. 2010లో మళ్ళీ వాళ్ళే గవర్నమెంట్లో ఉన్నారు. అప్పుడు వాళ్ళ ప్రభుత్వం మొత్తం వచ్చి పనిచేసింది కూడా 70,000 మెజార్టీతో గెలిచినాం. 2014లో
21,000 మెజార్టీతో గెలిచినాం. 2018లో 32,000 మెజార్టీతో గెలిచినాం. మొన్న అయితే అసలు సెకండ్లో కూడా లేడు. అప్పుడన్నా ఫస్ట్ మేముంటే సెకండ్ ఉన్నాడు, మొన్న డిస్టెంట్ థర్డ్ ఉన్నాడు. ఆయనని ఎవరో ఫోన్ ట్యాప్ చేస్తారా అని చెప్పి అర్థమైందానే. ఇంకొకటి కాదే, మీరే అంటున్నారు కేటీఆర్ నా ఫ్రెండ్ అని చెప్పేసి. మరి కేటీఆర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఫ్రెండ్ అని మంచి 40,000 మెజార్టీతో గెలిచింది కానీ కవ్వంపల్లి సత్యనారాయణ అయితే పక్కన ఆయన చెప్పిన అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నిన్న మా నరసింహరావు గారు చెప్పాను కాబట్టి చెప్తున్నా. మరి మిగతా కాంగ్రెస్ అన్ని చోట్ల గెలిచింది కానీ కేటీఆర్ గారు నా ఫ్రెండ్ అయితే కేటీఆర్ గారు తలుచుకుంటే అన్ని స్టేట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, అన్ని కాన్స్టిట్యూన్సీలో కూడా. సో ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఉత్తుత్త ముచ్చట్నే. అందుకని చెప్తున్నా డిస్ట్రాక్షన్ పాలిటిక్స్ తప్ప ఈ దీనిలో ఏమీ కూడా లేదు. దీనిలో నా పైన పార్టీ మారుతున్నట్ట నేను ఇంతకుముందు అంటే నేను చెప్తే నా ఫ్రెండ్స్ నవ్వుతున్నారు. మొన్న చెప్పిన డాక్టర్ టర్మ్స్లో చెప్పిన నా నరాలు కోసినా నా రక్తం చీల్చినా కూడా నేను చెప్పాను చెప్పి మా ఫ్రెండ్స్ నవ్వింది ఆల్రెడీ. బీఆర్ఎస్ పార్టీ అంటే డాక్టర్ సంజయ్ అంటే బీఆర్ఎస్ పార్టీ. ఇక ఇట్ ఈస్ క్లోజ్ టాపిక్. ఇంకోసారి అడగొద్దు కూడా ఎవరి దయచేసి. ఎందుకంటే సిద్ధాంతం కలిగిన మనిషిని, సిద్ధాంతాల నుంచి పుట్టుకొచ్చిన మనిషిని. ఈ చిల్లరమల్ల రాజకీయాల కోసం రాలేదు నేను. ఏదో రాజకీయం నాకు ఒక ప్రజాసేవలో ఒక భాగం నాకు, అంతే తప్ప నా జీవితాంతం ప్రజాసేవ చేస్తూనే ఉన్నా, అదే కంటిన్యూ చేస్తున్నా. దాంట్లో ఒక భాగం రాజకీయం. ఎలక్షన్లో గెలవాలి, ఇట్లాంటి జోకర్లు మాట్లాడిన మాటలు పాడడానికి రాదు. ఆనెస్ట్గా ఇదే బీఆర్ఎస్ పార్టీ, నేను బతుకున్నంత కాలం బీఆర్ఎస్ పార్టీలో ఉంటా. నా శవం మీద కూడా బీఆర్ఎస్ జెండా పెట్టారు. అయిపోయింది కదా. ఇంకోసారి మళ్ళీ అడుకోకుండా మంచి రాయనుకోదు హెడ్లైన్స్లో ప్లీజ్. అలిగేషనే రాలే నా మీద. ఎవరో ఒక ఏముంది ఇవాళ రేపు ప్రెస్ వాళ్ళు ఎవరో కొత్త ఛానల్ పెట్టుకుండు ఒకటి నాన్న ఆయన రాసిండంట. ఈ అలిగేషన్ ఏముంది? నువ్వు వదిలేసినావంట నువ్వు అని చెప్పి నేను కూడా చెప్పొచ్చు. అలిగేషన్ ఏం కలిపింది? ఇవాళ రేపు పల్లెల్లో ఒక అలిగేషన్ చేస్తారు, పన్నెండులో అలిగేషన్ చేయరు, పల్లెల్లో పని చేసుకుంటారు. ఇంకా 100% రాజకీయ నాయకులకు ఫోన్ ట్యాపింగ్ సంబంధం ఉండదు. ఇంతకుముందు కూడా మీకు 10 చెప్పాను. అసలు ఫోన్ ట్యాపింగ్ అంటేనే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు వారే చెప్పినారు, మేము కొన్నిసార్లు ఫోన్ ట్యాప్ చేస్తామని వారే చెప్పినారు. ప్రధానమంత్రి గారు చెప్పినారు. ప్రధానమంత్రి గారు ఏం చెప్పినారంటే మా ఇంటెలిజెన్స్ సంస్థలు అప్పుడప్పుడు ఫోన్ ట్యాప్ చేస్తాయి అవసరమైనప్పుడు అని చెప్పారు. అది అంతకుముందేమో ఇందిరాగాంధీ గారేమో వాళ్ళ నాయకులను తొక్కనీకి, ఆ టైంలో అపోజిషన్ నాయకులను తొక్కనీకి ఇందిరాగాంధీ గారు వాడుకునేవారు ఫోన్ ట్యాపింగ్. ఆ తర్వాత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు వారే చెప్పినారు మేము చేస్తామని చెప్పి. ఆ తర్వాత బీజేపీ మీద బాగా పెగసస్ అని చెప్పేసి ఇదే ఫోన్ ట్యాపింగ్ పెగసస్ సాఫ్ట్వేర్తో చేస్తున్నారని చెప్పి బీజేపీ మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. ఏ రోజు కూడా ఇప్పటి వరకు ఒక్క నిజం కూడా బయటికి రాలేమేం చేసినట్టు. ప్లస్ రాజకీయ నాయకులకు ఫోన్ ట్యాపింగ్ సంబంధం అనేది ఉండదు ఎప్పుడు కూడా. ఎప్పుడన్నా ఎవరైనా పోలీసు వాళ్ళు చేసుకున్నా తెలీదు మాకు. ఒకటి. రెండోది, అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఏం చేస్తానంటే 4 పోలీసు వాళ్ళని లోపల పెట్టి ఇక నువ్వు ఈయన పేరు చెప్పు, ఇవాళ రామకృష్ణ అన్న పేరు చెప్పు, ఇవాళ ఈయన పేరు చెప్పు అనడం తప్ప ఏమీ జరగలేదు ఇప్పటి వరకు కూడా. ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు? సరే మిమ్మల్ని సింపుల్ క్వశ్చన్ అడుగుతా. అకార్డింగ్ టు లీగల్ సిస్టమ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉంది, రైట్? మరి ఈ లీకులు బయటకు ఎట్లా వస్తున్నాయి అంటే అర్థమైందా ఏం చేస్తున్నారు? కేవలం బట్టగాల్చి బీఆర్ఎస్ పార్టీ మీద పడేయాలి. ఎందుకు? పని చేతగానోడు ఏం చేస్తాడు? వేరేవాడి మీద దుమ్మెత్తు పోస్తుంటాడు. ఎప్పుడు పని చేతనైనోడు పని చేసుకుంటా ప్రజల మన్నలు పొందుతాడు. పని చేతగానోడు వేరేవాళ్ళ మీద బట్టగాల్చి పడేస్తుంటాడు. ఏం జరుగుతుంది ఇక్కడ రోజు? మీరు చూస్తూ ఉన్నారు, రైతులు కోపంగా ఉన్నారు. ఇంకో లీకు, రైతులు కోపంగా ఉన్నారు. నీళ్ళు ఎందుకు వస్తున్నామంటే కాళేశ్వరం చెడిపోయింది, కేసీఆర్ మీద పెట్టాలి. ఇప్పుడు అదే కాళేశ్వరం రిపేర్ చేస్తున్నారు లేదా మరి వీళ్ళు? మొన్నటి వరకు ఏం చేసి ఎలక్షన్ల ముందు వరకు కాళేశ్వరం 1,00,000 కోట్ల స్కామ్, ఈ స్కామ్ ఆ స్కామ్ అని చెప్పేసి గొడవ చేసింది. ఇప్పుడు అదే కాళేశ్వరం రెడీగా రిపేర్ చేస్తుంది. అట్లానే ఇది కంప్లీట్లీ డిస్ట్రాక్షన్ తప్ప ఏమీ లేదు. ఏం జరిగింది నిన్న నిజంగా మీరే ఆలోచన చేయండి. ఫోన్ ట్యాపింగ్ గురించి మొన్నటి వరకు మాట్లాడిండ్రు, అయిపోయింది. 4-5 రోజుల నుంచి ఏం జరుగుతుంది? వడ్ల స్కామ్ బయటపడిందా? వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఒప్పుకున్నట్టే, వడ్ల స్కామ్ చేసినామని చెప్పి ఒప్పుకున్నారు. సరే ఇప్పుడు మేము క్యాన్సిల్ చేస్తున్నామంటే ఏంది? స్కామ్ అయిందా లేదా? రెండోది, వారం క్రితమే మీరు ఆల్కహాల్ స్కామ్ చేస్తున్నారు, లిక్కర్ స్కామ్ చేస్తున్నారు మీరు అంటే మేము అసలు ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి మీరు చూసినారు. జూపల్లి కృష్ణారావు గారు స్వయాన మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్లో చెప్పినారు వారు. మరి 4 రోజుల తర్వాత నిన్న ఎట్లా బయటకు వచ్చింది? అది ఎందుకు బయటకు వచ్చింది? అది కూడా వీళ్ళు చెప్పలేదు. సోమ్ డిస్టిలరీస్ అనే కంపెనీ లిస్టెడ్ కంపెనీ. సో లిస్టెడ్ కంపెనీ అప్పుడు
ఎవరైనా ఏం బిజినెస్ చేసినా దే హ్యావ్ టు ఇన్ఫార్మ్ ద స్టాక్ మార్కెట్. సో ఈయన ఏం చేసిన వాడు సోమ్ డిస్టరీస్ వీళ్ళకి తెలియకుండా స్టాక్ మార్కెట్కి చెప్పినాడు, స్టాక్ మార్కెట్ చెప్పిండు. చెప్పగానే అది బయటకు వచ్చేసింది. వీళ్ళెవరు ఈ డిస్టరీస్ వాళ్ళు? కాంగ్రెస్కి స్పాన్సర్స్, వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి స్పాన్సర్లు. అంతకుముందు వాళ్ళు డైరెక్ట్గా స్పాన్సర్ కూడా నేను చూపెట్టినా. అంతే తప్ప సడన్గా నేను ఈవినింగ్ ఏం చేస్తారు వీళ్ళు? ఇదొక లీక్, మళ్ళీ ఏం లీకు? మళ్ళీ ఫోన్ టాపిక్ అని సాయంకాలం మళ్ళీ ఒక టాపిక్ చూసినా అటెన్షన్ ఎట్లా డైవర్ట్ చేస్తున్నారో. సో ఏమి చేసినా వీళ్ళు చేసే ప్రతి పని అటెన్షన్ డైవర్షన్ తప్ప ఇంకొక పని లేదు వీళ్ళు. సో నిజానికి చెప్పాలంటే ఫోన్ టాపిక్ ఏముండదు, మీరు కొన్ని రోజులతో మీకు కూడా అర్థమైపోతుంది. థ్యాంక్ యూ ఆల్.